వరలక్ష్మి అయితే హాస్పిటల్కి వెళ్తుంది. ఇంతలోనే అదే హాస్పిటల్కి విష్ణువర్ధన్ కూడా వెళ్తాడు. విష్ణువర్ధన్, వరలక్ష్మి ఇద్దరు ఒకే హాస్పిటల్కి వస్తారు. ఇక ఇద్దరు అయితే ఒకరినొకరు ఎదురెదురుగా చూసుకోకుండా గుద్దేసుకుంటారు. అది చూసి అయ్యో సారీ అని చెప్పి ఇద్దరు సారీలు చెప్పుకుంటారు. ఇక ఒకరి ముఖం ఒకరు చూసుకుంటే అయ్యో సారీ అండి అని ఇద్దరు అంటూ ఉంటారు. ఇక ఒకరి ముఖం ఒకరు ఇద్దరు అలా చూసుకుంటే విష్ణు అయితే వరలక్ష్మియా అని అనుకుంటాడు. ఇక వరలక్ష్మి అయితే విష్ణు గారు మీరా అని చెప్పి అనుకుంటూ ఉంటుంది. ఇక వాళ్ళిద్దరూ అలా చూసుకున్నాక ఒక 5 నిమిషాలు అక్కడ అలా మౌనంగా నిలబడి కొద్దిసేపు పోయాక సరే అని చెప్పి ఎవరి దారిన వారు మళ్ళీ వెళ్ళిపోతూ ఉంటారు. ఇక విష్ణువర్ధన్ అయితే వరలక్ష్మిని చూసి తన పాత జ్ఞాపకాలన్నీ గుర్తు తెచ్చుకుంటూ ఉంటాడు. అప్పుడు ఎలా ఉండేవాళ్ళం, ఇప్పుడు ఎలా అయిపోయామని చెప్పి, ఎంత ప్రేమగా ఉండేవాడినో అని చెప్పి విష్ణువర్ధన్ అయితే వరలక్ష్మిని చూసి గుర్తు తెచ్చుకుంటూ ఉంటాడు. ఇక ఇద్దరు అయితే ఎవరి దారిని వాళ్ళు వెళ్ళిపోతూ ఉంటారు. విష్ణు అలాగే వరలక్ష్మి ఎవరి దారిని వాళ్ళు వెళ్ళిపోతూ ఉంటే ఇక విష్ణువర్ధన్ అయితే వరలక్ష్మి అని ప్రేమగా పిలిచినట్టుగా వరలక్ష్మికి వినిపిస్తుంది. అది విన్న వరలక్ష్మి అయితే ఒక్కసారిగా ఆగి ఏంటి విష్ణు గారు నన్ను పిలిచారా అని చెప్పి చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఇక విష్ణు కూడా అలా మౌనంగా అక్కడ నిలబడి ఉంటాడు. అది చూసి వరలక్ష్మి అయితే ఏంటి విష్ణు గారు నన్ను పిలిచారా అని చెప్పి వెనక్కి తిరిగి చూస్తుంది. చూడగానే విష్ణు అయితే అక్కడ వరలక్ష్మిని చూస్తూ ఉంటాడు. అది చూసి వరలక్ష్మి అయితే చాలా సంతోషిస్తూ ఉంటుంది. ఇక విష్ణు అలాగే వరలక్ష్మి ఇద్దరూ కూడా కలిసి ఒకరికొకరు మాట్లాడుకుంటే మళ్ళీ వాళ్ళిద్దరూ ఒకటవనున్నారా? ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.